శుక్రగ్రహం మన సౌరకుటుంబంలో సూర్యుని తర్వాత అత్యంత ప్రకాశంగా కనిపించే గ్రహం. చంద్రుని తర్వాత రాత్రి ఆకాశంలో ఎక్కువగా మెరిసేది ఇదే. భూమికి చాలా దగ్గరగా ఉండటం వల్ల మనకు స్పష్టంగా కనిపిస్తుంది. శుక్రగ్రహం ఆకాశంలో కనిపించినప్పుడు ఎంతో అందంగా మెరిసి మన దృష్టిని ఆకర్షిస్తుంది. అందుకే పురాతన కాలం నుంచే మనుషులు దీనిని దేవతలతో, కథలతో, నక్షత్ర జ్యోతిష్యంతో కనిపి చూశారు. ఈ గ్రహం పరిమాణంలో భూమికి చాలా దగ్గరగా ఉంటుంది. వ్యాసం, బరువు, ఘనత వంటి అంశాలలో శుక్రగ్రహం భూమిని పోలి ఉంటుంది. అందువల్ల ఒకప్పుడు శాస్త్రవేత్తలు అక్కడ జీవం ఉండే అవకాశం ఉందేమో అని ఊహించారు. కాని తరువాత చేసిన పరిశోధనల్లో శుక్రగ్రహం వాతావరణం జీవానికి అనుకూలం కాదని తేలింది. శుక్రగ్రహం వాతావరణం చాలా ప్రమాదకరమైనది. దీని చుట్టూ కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా ఉండే ఘనమైన మేఘాలు ఉంటాయి. వీటిలో సల్ఫ్యూరిక్ ఆమ్ల మేఘాలు కూడా ఉన్నాయి. ఇవి సూర్యుని కాంతిని లోపలికి అనుమతించినా వేడిని బయటకు వెళ్లనివ్వవు. ఈ గ్రీన్హౌస్ ప్రభావం వల్ల శుక్రగ్రహం ఎప్పుడూ అగ్నికుండల్లా మండుతుంటుంది. శుక్రగ్రహంపై పగలు, రాత్రి చాలా వింతగా ఉంటాయి. ఇది తన అక్షంపై చాలా నెమ్మదిగా తిరుగుతుంది. ఒక రోజు అంటే ఒకసారి తిరగడానికి భూమి రోజుల్లో చాలా ఎక్కువ సమయం పడుతుంది. అంతేకాదు, ఇది ఇతర గ్రహాలకు విరుద్ధ దిశలో తిరుగుతుంది. అందువల్ల అక్కడ సూర్యుడు పడమరవైపు ఉదయించి తూర్పువైపు అస్తమిస్తాడు. శుక్రగ్రహంపై నీరు ఎందుకు లేదు అనే ప్రశ్న చాలా ఆసక్తికరమైనది. ఒకప్పుడు అక్కడ నీరు ఉండి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కాని తీవ్రమైన వేడి కారణంగా నీరు ఆవిరై అంతరిక్షంలోకి వెళ్లిపోయిందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ నదులు, సముద్రాలు ఏవీ లేవు. కేవలం పొడి వేడెక్కిన భూమి మాత్రమే ఉంది. శుక్రగ్రహంపై భూమిలా వర్షం కురిసినా అది నీటి వర్షం కాదు. అక్కడ కురిసే వర్షం సల్ఫ్యూరిక్ ఆమ్లంతో ఉంటుంది. కాని ఆ వర్షం నేలమీద పడేలోపే తీవ్రమైన వేడివల్ల ఆవిరైపోతుంది. ఇది శుక్రగ్రహాన్ని మరింత భయంకరంగా మారుస్తుంది. శాస్త్రవేత్తలు శుక్రగ్రహాన్ని అధ్యయనం చేయడానికి అనేక అంతరిక్షయానాలను పంపించారు. వీటిలో కొన్నిటి పేర్లు మారినర్, వెనేరా, మగేలన్ వంటి యానాలు. ఇవి శుక్రగ్రహం ఉపరితలం, వాతావరణం, ఉష్ణోగ్రతలపై విలువైన సమాచారాన్ని అందించాయి. ఈ పరిశోధనల ద్వారా భూమి భవిష్యత్తును అర్థం చేసుకునే అవకాశం కూడా శాస్త్రవేత్తలకు లభించింది. శుక్రగ్రహం మనకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పిస్తుంది. అది గ్రీన్హౌస్ ప్రభావం ఎంత ప్రమాదకరమో చూపించే ఉదాహరణ. భూమిపై కూడా అదే ప్రభావం పెరిగితే భవిష్యత్తులో ఏమవుతుందో శుక్రగ్రహం మనకు హెచ్చరికగా నిలుస్తుంది. అంతరిక్షంలోని ఆ రహస్యమైన మేఘాల మధ్య శుక్రగ్రహం ఎప్పటికీ మనను ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. అందం, ప్రమాదం, రహస్యం ఈ మూడింటి కలయికే శుక్రగ్రహం. అందుకే ఇది శాస్త్రవేత్తలకు, విద్యార్థులకు, అంతరిక్ష ప్రేమికులకు ఎప్పటికీ ఆసక్తికరమైన గ్రహంగా నిలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, share and click bell icon to get more notification.